జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెట్టిన చిన్నబాబు ఆ ఎమ్మెల్యేలకు మంత్రి నారా లోకేష్ క్లాస్ తీసుకున్నారా? అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అంటూ తన మార్క్ రాజకీయాన్ని చూపుతున్నారా? ఆ ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఎందుకు తిరగడం లేదు? ముఖ్యమంత్రి చెప్పిన ఆ ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదా? చిన్నబాబు రంగంలోకి దిగారా? జిల్లాలో జరుగుతున్న చర్చ ఇదే. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై తరచుగా సమీక్షిస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తాజాగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలపై సమీక్షించారు. ప్రధానంగా 3 అంశాలపై ఆయన దృష్టి పెడుతున్నారు. 1. ప్రజల మధ్య ఉండడం. 2. ప్రజా దర్బార్లు నిర్వహించడం. 3. క్యాడర్తో సమావేశాలు నిర్వహించడం. ఈ 3 అంశాలపై తరచుగా ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే కొందరు ఈ 3 సూత్రాలను ఫాలో అవుతుంటే మరికొందరు విస్మరిస్తున్నారట. తాజాగా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును మంత్రి సమీక్షించారు. అయితే 3 ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాలేదని కుండబద్దలు కొట్టారు. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారట. ప్రజల మధ్య ఉండరు, పార్టీ క్యాడర్ను పట్టించుకోరు, ప్రజల సమస్యలు వినరు, ఇంకేం చేస్తున్నారు అని నారా లోకేష్ వాళ్లని నిలదీశారు. ఇక నుంచైనా పరిస్థితిని సరిచేసుకోవాలని, ప్రత్యర్థులు పుంజుకోకముందే మీరు పుంజుకోవాలని, ఇప్పుడున్న గ్రాఫ్ సరిపోతుందని అనుకోవద్దని కూడా ఆయన చెప్పారు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న రెడ్డప్పగారి మాధవిరెడ్డిపై లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అమ్మా, మీరు గట్టిగా మాట్లాడగలరు, కానీ ప్రజల సమస్యలపై స్పందించడం లేదు, పార్టీ క్యాడర్ను కలవడం లేదు, ఇది సరికాదు అని తేల్చి చెప్పారట. కాగా గత 2024 ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న మాధవిరెడ్డి తరచుగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అధికారులపై చిందులు తొక్కుతున్నారని విమర్శలున్నాయి. కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం మైదుకూరులో తొలిసారి పుట్టా సుధాకర్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. వరుస పరాజయాల తర్వాత 3వ సారి ఆయన్ను విజయం వరించింది. కానీ ఆయన కూడా ప్రజల మధ్య ఉండడం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఈయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు వియ్యంకుడు కావడం గమనార్హం. పద్ధతి మార్చుకోవాల్సిందేనని, కేడర్ను కలుపుకుని వెళ్లాల్సిందేనని లోకేష్ దిశానిర్దేశం చేశారట. ప్రొద్దుటూరు నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు నంద్యాల వరదరాజులు రెడ్డి విజయం దక్కించుకున్నారు. గతంలో ఆయన 1985 నుంచి 2004 వరకు 5 సార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రమెక్కారు. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోకేష్ ప్రస్తావించి సాధ్యమైనంత వరకు ప్రజల మధ్య ఉండాలన్నారు. వీరితో పాటు వరుసగా 4 వారాల పాటు గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలపై లోకేష్ మందరించారట. గ్రీవెన్స్లు ఎందుకు పెట్టలేదనే కారణాలు తెలుసుకోవాలని, వివరణ తీసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ లిస్టులో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి కూడా ఉన్నారట. మొదటిసారి పుత్తా ఫ్యామిలీకి విజయం దక్కింది. అయితే పుత్తా చైతన్యరెడ్డి అడపాదడపా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో నిర్వహించలేదన్న టాక్ వినపడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కాకుండా 4 వారాలు గ్రీవెన్స్ నిర్వహించని వారిలో పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా ఉన్నారట. ఇకపై పార్టీ ఆదేశాలను పట్టించుకోకపోతే ఊరుకునేది లేదని లోకేష్ సీరియస్ అయ్యారట. అయితే జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ గ్రీవెన్స్ నిర్వహించకపోవడం హాట్ టాపిక్గా మారిందిప్పుడు.